ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యల వల్ల తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. పొత్తులో ఉన్న టీడీపీ పార్టీల నాయకులు, కార్యకర్తల మనోభావాలు కూడా దెబ్బతినేలాగా నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా, ఎంత చిన్న సమస్య అయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ వాలిపోయేవారు. తనతో పాటు తన అభిమానులను ర్యాలీగా తీసుకెళ్లి రోడ్లో హడావిడి చేసేవారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా స్పందించే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాత్రం అసలు సమస్యలే లేవు అన్నట్టుగా ఆయన తీరుంది. గతంలో సమస్యని వెతుక్కుంటూ వెళ్లి హడావిడి చేసే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం బాధితుల తల్లిదండ్రులు, బాధితులు పిలుస్తున్నా వెళ్లడం లేదు అన్న విమర్శ అయితే పవన్ కళ్యాణ్ గారి మీద గట్టిగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడ వరదల కారణంగా 75 ఏళ్ల వయసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వరద బాధిత ప్రాంతాల్లోనే ఉంటున్నారు. ఆయన అక్కడ ఉండటం వల్ల ఎంతవరకు మంచి జరుగుతుంది అన్నది పక్కన పెడితే, కనీసం ఆయన అక్కడ ఉంటూ బాధితులకు నేను ఉన్నాను అన్న ధైర్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వారి బాధలను స్వయంగా తెలుసుకొని వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఆ దరిదాపుల్లో కూడా రాలేదంటూ ఆయన మీద నెటిజన్లు విమర్శిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అయితే ఎక్కడ చిన్న సమస్య ఉన్నా హడావిడి చేసేవారు, ఇప్పుడు ఆ ప్రజల గోడు మీకు పట్టదా అంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ప్రెస్ మీట్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, అధికారులు నేను వస్తే సహాయక కార్యక్రమాలకి అడ్డుగా ఉంటుంది, అందుకే నన్ను రావద్దన్నారు అంటూ మాట్లాడారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు అక్కడే ఉంటున్నారు, ఆయనకు లేని ఇబ్బంది మీరు వస్తే ఎందుకు ఉంటుంది, అంటే ఆయనకంటే మీరే పాపులరా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మీరు వెళ్తే అక్కడ అధికారులకు పని చేయడం కుదరదు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉంటున్నారు కదా, ఆయన చేసే పని సరైనది కాదని చెప్తున్నట్టేగా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ వారిలో కూడా అసహనాన్ని కలిగిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి అధికారులు అలా చెప్పి ఉంటే మరి ఎందుకు ఇన్ని రోజులు కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, వరదల మీద ఎందుకు స్పందించలేదు అన్న ప్రశ్న అయితే వ్యక్తమవుతుంది.